అండ్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి యూనివర్సిటీ జాబ్స్‌కి అప్లై చేశారో అసిస్టెంట్ ప్రొఫెసర్ గానియండి, లెక్చరర్ గానియండి, వాటికి సంబంధించినటువంటి ఫస్ట్ లిస్ట్ అనేది వచ్చింది. అంటే ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రైమరీ లిస్ట్ అనేది వచ్చింది. చాలామంది డాక్యుమెంట్స్ పంపించారు కదా! వెరిఫికేషన్ అనేది చేయడం జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ లిస్ట్ అనేది మనకి నిన్న నైట్ అనేది రావడం జరిగింది. మీకు యూనివర్సిటీ వైస్, సబ్జెక్ట్ వైస్ లిస్ట్ అనేది పెట్టారు. దానికి సంబంధించినటువంటి వెబ్‌సైట్‌లో ఒకసారి చూసుకోండి. ఓకేనా? ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసిన మనకి యూనివర్సిటీ వెబ్‌సైట్‌లోకి వెళ్ళగానే ఇక్కడ చూసుకోండి. యూనివర్సిటీ వైస్ లిస్ట్ ఉంది కదా! దీని మీద క్లిక్ కొట్టండి. అండ్ మీకు ప్రతి యూనివర్సిటీలో సంబంధించినటువంటి అప్లికేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. యూనివర్సిటీ వైస్ ఇచ్చారు, సబ్జెక్ట్ వైస్ ఇచ్చారు. ఓకేనా? మీకు అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ అండ్ జాబ్ వైస్ కూడా మీకు లిస్ట్ ఇవ్వడం అనేది జరిగింది. ఎవరు ఎలిజిబుల్ అయ్యారు, ఎవరు ఎలిజిబుల్ కాలేదు, ఎందుకు కాలేదు, దానికి సంబంధించిన రీజన్ కూడా మెన్షన్ చేశారనమాట. మీరు ఒకసారి లాగిన్ అయినా సరే మీరు చూసుకోవచ్చు. ఓకేనా? ఈరోజు నుంచి మీరు లాగిన్ అయ్యి కూడా మీరు మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిందా, యాక్సెప్ట్ అయిందా, యాక్సెప్ట్ అయితే పర్లేదు, రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయిందనే రీజన్ కూడా మీకు కనబడుతుంది. ఓకేనా? ఒకసారి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి వేకెన్సీ అనేది చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకోండి సబ్జెక్టు అండ్ అప్లికేషన్స్ ఎంతమంది ఆన్లైన్లో అప్లై చేశారు, ఎంతమంది హార్డ్ కాపీ పంపించారు, ఎంతమంది ఎలిజిబుల్ కాలేదు, వాటికి సంబంధించిన లిస్ట్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఓకేనా? ఒకసారి ఈ గ్రీన్ బటన్ మీద కొట్టారనుకోండి, క్లిక్ కొట్టారనుకోండి, టోటల్గా ఎంతమంది యాక్సెప్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లన్నీ కూడా వస్తాయి అనమాట. ఓకేనా? గ్రీన్ బటన్ మీద కొట్టేస్తాయి. ఇవి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనమాట. ఓకేనా? ఇది అప్లికేషన్ రిసీవ్డ్ అంటే మనకి ఎంతమంది ఆన్లైన్లో అప్లై చేశారు, అండ్ హార్డ్ కాపీ రిసీవ్డ్ ఎంతమంది హార్డ్ కాపీ పంపించారు, ఎలిజిబుల్ వచ్చేసినది గ్రీన్ వచ్చేసినది మనకి ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఎగ్జామ్కి, ఇన్ఎలిజిబుల్ ఎంతమంది, దీనికి సంబంధించి రీజన్ కూడా మీకు మెన్షన్ చేశారు. ఒకసారి ఇక్కడ చూద్దాం. అసిస్టెంట్ ప్రొఫెసర్ బోటనీకి సంబంధించి టోటల్గా 377 మంది ఆన్లైన్లో అప్లై చేస్తే 360 మంది హార్డ్ కాపీ పంపించారు. ఇందులో ఎలిజిబుల్ ఎంతమంది 283, రిజెక్ట్ ఎంత అయింది 94 అయ్యారు. ఓకేనా? మీరు ఒకసారి ఈ గ్రీన్ బటన్ మీద కొట్టారనుకోండి, టోటల్గా ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత మీరు ఈ రెడ్ బటన్ మీద క్లిక్ కొట్టండి. క్లిక్ కొడితే ఎవరు రిజెక్ట్ అయ్యారు, వాళ్ళ పేర్లు, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము అండ్ మీరు ఎందుకు రిజెక్ట్ అయ్యారు దానికి సంబంధించిన రీజన్ కూడా అక్కడ మెన్షన్ చేస్తారనమాట. ఒకసారి చూపిస్తాను చూడండి. అండ్ ఇదనమాట మీ క్యాండిడేట్ ఐడి, క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము అండ్ ఎందుకు రిజెక్ట్ అయ్యారో దానికి సంబంధించినటువంటి రీజన్ అనమాట. ఇక్కడ చూసుకుంటే రమేష్ అనేటాయన అండ్ ఎందుకు రిజెక్ట్ అయ్యారు అంటే పీజీ క్వాలిఫికేషన్ లేదు అండ్ నెట్ సెట్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ లేదు, పీహెచ్డీ లేదు. సో ఈ రకంగా మీరు చూసుకోవచ్చు. మీరు ఒకసారి లాగిన్ అయినా సరే చూసుకోవచ్చు. మీరు లాగిన్ అయ్యారనుకోండి, మీ అకౌంట్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే మీరు ఎలిజిబుల్ అయ్యారా, ఎలిజిబుల్ కాలేదా దానికి సంబంధించినటువంటి లిస్ట్ కూడా వస్తుంది. మీరు ఎన్ని యూనివర్సిటీస్కి అప్లై చేశారో వాటికి సంబంధించిన లిస్ట్ అంతా కూడా వస్తుందన్నమాట. మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా అనేది మీకు క్లియర్గా అక్కడ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇదనమాట మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి, లెక్చరర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.